హలో గైస్, ఈ వీడియోస్లో వచ్చి మనం ఏం చూడబోతున్నామంటే రీసెంట్ టైమ్స్లో అందరూ కమెంట్లో ఏం మెన్షన్ చేస్తున్నారంటే మైత్రస్ కంపెనీ మీద మనం కేసు వేస్తాము, ఎంక్వైరీ చేసిన తర్వాత ఎలాగైనా మన అమౌంట్ని రిటర్న్ ఇచ్చేస్తారు గవర్నమెంట్ వాళ్ళని చాలా మెంబర్స్ వచ్చి కమెంట్లో మెన్షన్ చేస్తున్నారు. సో ఈ వీడియోస్లో ఆల్రెడీ మైత్రస్ కంపెనీ మీద కేసు వేసిన వాళ్ళకి ఏం జరిగింది, సో మీరు ఒకవేళ మైత్రస్ కంపెనీ మీద కేసు అనేది వేశారంటే ఏం జరుగుతాయని ఈ వీడియోస్లో నేను చెప్తాను. సో ఈ వీడియోస్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే మీరు అడుగుతున్న ఒక క్వశ్చన్కి ఈ వీడియోస్లో కంపల్సరీగా ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా రండి ఇప్పుడు ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మైత్రస్ కంపెనీ మీద అశోక్ శ్రీనిధిని ఒక పర్సన్ వచ్చి కేసు అనేది వేశారు. తర్వాత వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే మైత్రస్ కంపెనీలో ఉన్న మెంబర్స్ అందరికీ నేను మీ మనీని రిటర్న్ ఇస్తాను, సో మీరు దానికి ఏం చెయ్యాలంటే మీరు మైత్రస్ కంపెనీ మీద కేసు అనేది ఇవ్వండి అని ఒక రిపోర్ట్ అనేది ఇచ్చారు. సో ఆ రిపోర్ట్ని చాలా మెంబర్స్ నమ్మి మైత్రస్ కంపెనీ మీద కేసు అనేది వేశారు. సో దాని తర్వాత ఈ కేసు గురించి ఏం అప్డేట్ వచ్చిందని ఫస్ట్ చెప్తాను. అశోక్ శ్రీనిధి వచ్చి ఏం చెప్పారంటే మీరు ఏ ఒక్క అడ్రస్ లేకుండా మీ ఐడి ప్రూఫ్ని రివీల్ చేయకుండా ఈ కేసు అనేది మీరు ఫైల్ చేయొచ్చు, మీరు డైరెక్ట్గా రావాల్సిన అవసరం లేదు, కొరియర్లో కూడా మీరు మైత్రస్ కంపెనీ మీద కేసు అని ఇవ్వండి అని ఆ రిపోర్ట్లో వచ్చి చెప్పారు. సో దాన్ని చాలా మైత్రస్ మెంబర్స్ వచ్చి నమ్ముకొని ఎలాగైనా మన అమౌంట్ అనేది రిటర్న్ వచ్చేస్తే చాలు అని మైత్రస్ కంపెనీకి అగెయిన్స్ట్గా సో వాళ్ళందరూ కేసు అనేది ఫైల్ చేశారు. ఇప్పుడు ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు ఏం చెప్పారంటే ఇదంతా ఫేక్ కేసు అని ఒకేసారిగా చెప్పేశారు. ఎందుకంటే ఒక కేసు ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఆ కేసులో విక్టిమ్గా ఉన్నారో వాళ్ళ ఒక ఐడి అనేది రివీల్ చేయాలి. ఇప్పుడు మైత్రస్ కంపెనీ మీద ఫైల్ చేసిన కేసు అన్ని ఐడి లేకుండా వాళ్ళు కేసు అనేది ఇచ్చారు. సో అందువల్ల ఈ కేసు అన్నిటికీ వాళ్ళు వచ్చి ఫేక్ కేసు అనేది ముద్ర అనేది ఇచ్చేశారు. సో అందువల్ల మీరు ఇంక మీద ఐడి లేకుండా మీరు కేసు ఇచ్చారంటే అది తీసుకోలేము అని ఒక రిపోర్ట్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఏం జరిగిందంటే ఇప్పుడు రీసెంట్గా మైత్రస్ కంపెనీ అనేది స్కామ్ చేయట్లేదని సీనియర్ అడ్వకేట్ వాళ్ళు డిస్కస్ చేసేటప్పుడు ఈ ఒక రిపోర్ట్ అనేది వచ్చింది. సో దాన్ని కూడా చాలా వీడియోస్ ముందు నేను చెప్పి ఉంటాను. ఇప్పటి వరకు మైత్రస్ కంపెనీలో 2500 crores వచ్చి ఇన్కమ్గా వచ్చింది. దాంట్లో 2190 crores అనేది మైత్రస్ కంపెనీ మెంబర్స్ అందరికీ శాలరీగా ఇచ్చిందని ఆ వీడియోస్లో నేను మెన్షన్ చేసి చెప్పాను. ఇప్పటి వరకు గవర్నమెంట్కి 65 crores అనేది జిఎస్టీగా ఫైల్ చేశారు. సో ఇంత జెన్యున్గా మైత్రస్ కంపెనీ అనేది రన్ చేస్తుంది. సో మీరు ఇంకే మీద మైత్రస్ కంపెనీ మీద కేసు అనేది ఫైల్ చేశారంటే ఏం జరుగుతాయని నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైత్రస్ కంపెనీ మీద కేసు వేశారంటే కంపల్సరిగా మీ ఐడి అనేది అక్కడ రివీల్ చెయ్యాలి. ఎందుకంటే ఎవరు విక్టిమ్గా ఉన్నారో వాళ్ళ ఒక ఐడిని అక్కడ కంపల్సరిగా రివీల్ చెయ్యాలి. అలా ఇచ్చారంటే కంపల్సరిగా ఈ కేసు అనేది తీసుకుంటారు. అలా తీసుకున్న తర్వాత ఎలాగైనా 1 or 2 weeksలో మన ఎండి సార్ బయట వచ్చిన తర్వాత ఎవరెవరు మైత్రస్ కంపెనీ మీద కేసు అనేది వేశారో వాళ్ళ ఒక ఐడిని కంపల్సరిగా డిస్మిస్ చేసేస్తారు. ఎందుకంటే మైత్రస్ కంపెనీలో మీరు జాయిన్ చేసుకుని మైత్రస్ కంపెనీలో మీరు ఎర్నింగ్స్ తీసుకొని ఇప్పుడు మైత్రస్ కంపెనీకి అగెన్స్ట్గా మీరు కేసు ఇస్తున్నారంటే ఎలా మిమ్మల్ని నమ్ముకొని మైత్రస్ కంపెనీ అనేది రన్ చేస్తారు. సో మీరు దీన్ని అర్థం చేసుకోండి. కంపల్సరీగా మైత్రస్ కంపెనీకి అగెన్స్ట్గా మీరు కేసు ఇచ్చారంటే మీ ఐడిని కంపల్సరీగా డిస్మిస్ చేసేస్తారు. మీ ఐడి మాత్రం కాదు, మీకు కింద జాయిన్ చేసిన వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఐడి ఇది అన్నిటినీ వాళ్ళు వెరిఫై చేసి కంపల్సరీగా డిస్మిస్ చేసేస్తారు. ఇంక మీద మైత్రస్ కంపెనీ రన్ చేయాలంటే ఇంకా చాలా రూల్స్ అనేది తీసుకొని రాబోతున్నారు. సో అటువంటి సిచ్యువేషన్లో మీరు మళ్ళీ మైత్రస్ కంపెనీకి చాలా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తున్నారంటే మిమ్మల్ని ఎలా వాళ్ళు నమ్ముతారు. సో మీరే మైత్రస్ కంపెనీకి ఎండిగా ఉన్నారంటే మీరు కష్టపడి క్రియేట్ చేసిన మైత్రస్ కంపెనీకి ఎవరో ఒకరు మళ్ళీ కేసు అనేది పెట్టి మళ్ళీ మీకు ఇబ్బంది అనేది ఇస్తున్నారంటే మీరు దాన్ని చూసి ఎలా ఊరుకుంటారు. సో మీరే కొంచెం ఆలోచించండి. సో మీరు కొంచెం వెయిట్ చేయండి. మైత్రస్ కంపెనీ మీద మీరు కేసు ఇవ్వాలంటే సో కంపల్సరీగా అది మీకు చాలా చాలా ఇబ్బంది అనేది తీసుకుని వస్తుంది. ఒకవేళ మీరు మైత్రస్ కంపెనీ మీద కేసు అనేది ఇచ్చినా కూడా మీకు ఎటువంటి యూస్ అనేది ఉండదు. ఒక కంపెనీలో మీరు జాయిన్ చేసి వర్క్ చేశారంటే ఆ వర్క్కి మీకు శాలరీ కావాలంటే కంపల్సరీగా ఆ కంపెనీ మాత్రమే మీకు ఇవ్వాలి. ఓకేనా? ఇది కాకుండా మీరు నేను కేసు ఇస్తాను, దాంట్లో నాకు కంపల్సరీగా న్యాయం అనేది దొరుకుతుంది, నాకు ఇన్కమ్ అనేది కంపల్సరీగా వస్తుందని మీరు ఒక
ఐడియాతోటి ఉన్నారంటే అది చాలా చాలా ఒక మోసమైన ఐడియా అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఈ కేసు అనేది అంత త్వరలో కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఎండి సార్కి కంపల్సరీగా బెయిల్ అనేది ఇంకా 1 or 2 డేస్లో దొరికిపోతుంది. బెయిల్లో బయట వచ్చిన తర్వాత ఈ కేసు అనేది ఆటోమేటిక్గా రన్ అవుతూనే ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. సో అప్పుడప్పుడు హియరింగ్ అనేది జరుగుతుంది. అప్పుడప్పుడు ఎండి సార్ వచ్చి హాజరయ్యి ఇన్వెస్టిగేషన్లో జాయిన్ చేసుకుంటారు. కానీ ఈ కేసు అనేది అంత త్వరలో కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే ఇది వచ్చి ఈఓడబ్ల్యూ కేసు కంపల్సరీగా 5 years అనేది తీసుకుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు హిస్టరీ అన్ని మనం చెక్ చేసాము. దాంట్లో ఒక ఈఓడబ్ల్యూ కేసు అనేది కంప్లీట్ అవ్వాలంటే మినిమం 2 years పైన తీసుకుంటుంది. ఎందుకంటే అంత ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తారు, అంత చాలా పెద్ద ఇష్యూ అనేది దాంట్లో వస్తుంది. సో అందువల్ల మీకు అందరికీ నేనేం చెప్తున్నానంటే మెయిత్రస్ కంపెనీలో మీకు అందరికీ పేమెంట్ కావాలంటే దయచేసి మీరందరూ కొంచెం వెయిట్ చేయండి. మెయిత్రస్ ఎండి సార్ బయట వచ్చిన తర్వాత కంపల్సరీగా దీని గురించి అప్డేట్ అనేది ఇస్తారు. సో మనం అందరం దానికోసమే వెయిట్ చేస్తున్నాము. సో ఓకే గైస్, ఫైనల్గా ఈ వీడియోస్లో నేనేం చెప్తున్నానంటే మెయిత్రస్ కంపెనీ మీద కేసు ఇచ్చామంటే ఏం జరుగుతాయని చాలా మెంబర్స్ వచ్చి కమెంట్లో డిస్కస్ అనేది చేశారు. సో అందువల్లనే ఈ వీడియోస్లో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేయాలని నేను ఈ వీడియోస్ అనేది క్రియేట్ చేశాను. ఒకవేళ మీకు మెయిత్రస్ కంపెనీలో పేమెంట్ కావాలంటే కంపల్సరీగా మనం వెయిట్ చేయాల్సిందే. అలా వెయిట్ చేసామంటే కంపల్సరీగా ఎండి సార్ బయట వచ్చిన తర్వాత పేమెంట్ గురించి అప్డేట్ అనేది ఇస్తారు. ఇప్పటి వరకు హియరింగ్ డేట్ అనేది కన్ఫర్మ్ చేయట్లేదు. ఒకవేళ హియరింగ్ డేట్ అనేది కన్ఫర్మ్ అయ్యిందంటే కంపల్సరీగా దాని గురించి కూడా అప్డేట్ అనేది ఇస్తాను. సో మీరందరూ వెయిట్ చేయండి. మెయిత్రస్ కంపెనీలో మనకి అందరికీ పేమెంట్ అనేది వస్తుంది. ఇప్పటి వరకు 2190 crores అనేది మెయిత్రస్ కంపెనీ మెంబర్స్ అందరికీ పేమెంట్గా ఇచ్చిన కంపెనీ వచ్చి ఇంక మీద ఇవ్వకుండా ఎలా పోతుందని మీరందరం కొంచెం ఆలోచించండి. మెయిత్రస్ కంపెనీలో మన అందరికీ పేమెంట్ అనేది వస్తుంది. కానీ ఎండి సార్ బయట రావాలి. బయట వచ్చిన తర్వాత దీని గురించి అనౌన్స్మెంట్ అనేది చేస్తారు. ఓకేనా? సో ఈ వీడియోస్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి నేను నమ్ముతున్నాను. ఈ వీడియో గురించి మీరు ఏదైనా చెప్పాలంటే కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోస్ అనేది మీకు యూస్ఫుల్గా ఉండిందంటే ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. ఓకేనా? సో మీ టీం మెంబర్స్ అందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయాలంటే ఇప్పుడు ఈ వీడియో లింక్ని మీ టీం మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? సో ఓకే గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.